దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు మనం చదువుకుందాం త్వరగా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21, 22. ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు నా మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. రైట్, చాలమ్మా. ఇక్కడ 2 వచనాల్లో కూడా చూడండి, నేను మీకు చాలా కాలం క్రిందటే నేను ఒక మాట చెప్పాను. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు. అయితే ఈ యొక్క 66 పుస్తకాల్లో కూడా నేను అందులోంచి ఒక 10 నిర్దిష్టమైన ఒక పుస్తకాల గురించి చెప్పాను. అంటే ఆ పుస్తకాలు చదివితే జ్ఞానం అని కాదు, అంతటా కూడా ఉంటుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనము అలాగే 13వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటంట? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీ వద్దకు వచ్చును. కాబట్టి ఒక విషయాన్ని గురించి మనం వెతుకుతున్నప్పుడు, దాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, దాని మూలాలు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక దగ్గరే రాయబడదండి. ఒక దగ్గర కొంచెం రాయబడుతుంది, మరొక చాట మరికొంచెం, మరొక చాట మరికొంచెం, అట్లాగా అంతటా కూడా కలిపి చదువుతున్నప్పుడే చూడండి, వాక్యం ఎప్పుడు కూడా సత్యము కాదు. నేను ఇది మీకు వివరించాను. వాక్యము సత్యము కాదు, వాక్య సారాంశమే సత్యము కదా. మనము సర్వసత్యములకు నడిపించబడాలంటే అంతటా చదవాలి. ఏదో ఒకటి మీకు తెలిసిన ఒక వచనాన్నో లేకపోతే ఒక లైన్నో ఒక పదాన్నో మీరు పట్టుకొని నిలబడితే కష్టం. దానివలన అందుకని అపోస్తలుడు పౌలు గారు అంటారు, అక్షరము చంపును కానీ ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తుందట. కాబట్టి అక్షరార్థంగా ఉంటున్న విషయాలు, ధర్మశాస్త్రంలో ఉంటున్న అనేక విషయాలు ఆ రోజుల్లో ఏ పాపము తీయలేకపోయాయి. మీకు కేవలం ఇది తప్పుని మాత్రం చెప్పగలిగింది కాదు, ఏది కూడా చేయలేదు. కానీ ఆత్మ మాత్రం మనల్ని జీవింపజేస్తుంది. కనుక అంతటా వాక్య సారాంశమే సత్యమే కనుక అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ దానియేలు గ్రంథం గురించి మాట్లాడితే 12 అధ్యాయాలు కలిగిన ఒక దానియేలు గ్రంథంలో అనేకమైన విషయాలు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలే కానీ ప్రస్తుత కాల పరిమితిలో జరుగుతున్న విషయాలు అనేకమైనవి ఇందులో నిక్షిప్తం చేయబడ్డాయి. అందుకనే దానియేలు గ్రంథం కూడా నేను ఆ రోజుల్లో మీకు చెప్పాను అది చదవండి అని. అయితే ఇక్కడ మనం ఈ యొక్క 2 వచనాలు సారాంశం ఏంటంటే, దానియేలు ఆయన 127 సంస్థానాల్లో, అంటే 127 దేశాల్లో 127 ప్రధానుల మీద 3 అధికారులు, అందులో 3లో ప్రధానుడైన వాడు దానియేలు. ఈ దానియేలు ఏం చేస్తాడంటే, ఆయన ఏ యొక్క భయంకరమైన విపత్తు సంభవించినా, భయంకరమైన పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు, దాని గురించి ఎవరికీ తెలియనప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉంటున్నప్పుడు, ఆయన దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి చక్కటి యొక్క పరిష్కారాన్ని చూపించాడు. అలాంటి యొక్క ఎన్నో ఉన్నాయన్నమాట ఈ యొక్క దానియేలు గ్రంథంలో. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక దైవజనుడు అంటున్నాడు ఇక్కడ, టు గెట్ నేషన్స్ బ్యాక్ ఆన్ దర్ ఫీట్ వీ మస్ట్ గెట్ డౌన్ ఆన్ టు అవర్ నీస్ అట. అంటే ఇంగ్లీష్లో ఇది రాయబడింది. దీనిలో తెలుగులో ఏముంటుందంటే, ఒక దేశాన్ని ఒక జాతిని కానీ కాళ్ళ మీద మనం నిలబెట్టాలంటే ముందు మనం ఏం చేయాలట అంటే, సంఘమే కానీ విశ్వాసులే కానీ మనందరం కూడా మన మోకాల మీద ఉంటే తప్ప వారెవరిని నిలబెట్టలేమని అర్థం. అంటే ఇప్పుడు దానియేలు ఆరాధిస్తున్న దేవుడు, దానియేలు పూజిస్తున్న దేవుడు ఎంతో గొప్పవాడని ఆ కాలంలోనే దర్యావేషు గ్రహించాడు, నెబుకద్నెజరు గ్రహించాడు, వీళ్ళందరూ కూడా. అయితే నేను ఈ రోజుల్లో మీరు ఆలోచించండి, ఎంతమంది నిజంగా మీ ప్రార్థనలకి జవాబు వస్తుంది? అయితే మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి. ఆ కారణాలు కూడా మనం ఇదివరకు కాలంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క వచనాన్ని బట్టి కూడా కొంచెం తేటగా మనం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తారనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. 21, 22లో, నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అని ఉంది. కింద చూస్తే, అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఎట్లనెను, దానియేలు, నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అంటున్నాడు ఇక్కడ.
ఈ దానియేలు గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన ఒక 3 ప్రార్థనలు ఉన్నాయండి. ఒకటి 6వ అధ్యాయంలో మనకి కనబడుతుంది, ఒకటి 9వ అధ్యాయంలో కనబడుతుంది, ఒకటి 10వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే కనబడుతుంది అంటే వాస్తవంగా బైబిల్ సరిగ్గా ప్రతిరోజు చదువుకున్న వారికి అవగాహన ఉంటుంది. బైబిల్ చదవని వారికి, ప్రార్థన చేయని వారికి ఇదంతా కూడా కొత్తగానే ఉంటుంది. అయితే ఈ 6వ అధ్యాయంలో ఒక చక్కటి ప్రార్థన, ఆ ప్రార్థన ఏమంటారంటే దాన్ని ప్లీడింగ్ ప్రేయర్ అంటారు. అంటే బ్రతిమలాడుతూ దేవుడిని ప్రార్థించే ప్రార్థన ఒకటి 6వ అధ్యాయంలో కనబడితే, ఇంకొకటి 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటంటే కన్ఫెషన్ ప్రేయర్, అది పశ్చాత్తాప ప్రార్థన. అలాగే 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తే డిఫెండింగ్ ప్రేయర్ అంటే ఇశ్రాయేలుని బలపరిచే ప్రార్థన. ఈ 3 అతి ప్రాముఖ్యమైన ప్రార్థనలు ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనకి కనిపిస్తాయి. ఒకటి 6, ఒకటి 9, ఒకటి 10వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అయితే మన దేవునికి ఉన్న అనేక పేర్లలో ఏంటో తెలుసా? ఒక పేరు, దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కదా, మనందరికీ తెలుసు, మనం మాట్లాడుతుంటాం కూడా, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అది ఉచ్చరిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అయితే ప్రార్థనకి సంబంధించిన ఒక పేరు దేవునికి ఉంది, అది ఏంటట? ప్రార్థన ఆలకించువాడు. అయితే ఇది సరదాగా ఏదో కాదు, కానీ భక్తుడైన దావీదు కూడా కరెక్ట్గా ఇందులో ఒక వచనాన్ని కూడా కోట్ చేసి చెప్తున్నాడు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని త్వరగా చదవాలమ్మా. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము ఏంటట? దేవుడికి ఏం పేరుందట? అనేక పేర్లు ఉన్నప్పటికీ కూడా ప్రార్థనకి సంబంధించిన విషయంలో అయితే ఆయన ఎలాంటి వాడట? ప్రార్థన ఆలకించువాడట. ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థనలను ఆలకించువాడు. అయితే ఇక్కడ మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు దానియేలు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చిందో రాలేదో అన్నదానికి నేను మొట్టమొదటిగా మూలవాక్యంలోనే మనం ఒక విషయం చూసాం కదా, 21, 22 వచనాల్లో. సాయంకాలపు నైవేద్యమున ఆయన ముట్టాడట. ఎవరు? దేవుడు దానియేలుని ఆయన ప్రార్థన చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు? దానియేలు. అంటే దానియేలు చేసిన ఒక ప్రార్థనకి జవాబు వచ్చింది, కానీ మనం చేసే ప్రార్థనలకి కొన్నిటికి రావట్లేదు, అన్నీ రావట్లేదు అనట్లేదు కానీ, బట్ కొన్ని అయితే ఖచ్చితంగా పెండింగ్ అయితే ఉన్నాయి కదా అందరికీ కూడా. మరి దానియేలుకి అయితే అలా ఎప్పుడు కూడా పెండింగ్ ఉన్నట్టు ఎక్కడ కూడా కనబడలేదు. ఆయన ఎగ్జాక్ట్గా ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో జవాబు వచ్చేస్తుంది. అయితే మనకు ఎందుకు రావట్లేదు, ఆయనకి ఎందుకు వస్తుంది అంటే ఈరోజు కొన్ని యొక్క విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రేయర్ అనేది, ఈ యొక్క ప్రార్థన అనేది మన జీవితంలో ఎలా ఉండాలంటే ఒక స్టీరింగ్ లాగా ఉండాలి. స్టీరింగ్ అంటే కారుకి, బస్సుకి, లారీలకి అన్నిటికీ కూడా ఏముంటుంది? హ్యాండిల్ అంటారు కదా, స్టీరింగ్ ఉంటుంది. మరి అది డ్రైవ్ చేసే వాళ్ళకి, పురుషులకి సాధారణంగా తెలుస్తుంది. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక స్టీరింగ్ లాగా ఉండాలి, కానీ ఒక స్టెఫిన్ టైర్ లాగా, స్పేర్ టైర్ లాగా ఉండకూడదు. ఇక్కడ విశ్వాసులు కూడా చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసులు ప్రార్థనని 2 విధాలుగా తీసుకుంటారు. ఒకరు ఏంటంటే ఒకరు స్టీరింగ్గా తీసుకుంటారు, ఇంకొకరు స్టెఫిన్ టైర్గా తీసుకుంటారు, స్పేర్ టైర్గా. ఇప్పుడు స్టీరింగ్ ఎప్పుడు వాడతారు మీరు చెప్పాలి? డైరెక్షన్స్ కదా, డైరెక్షన్స్ అనా? స్టీరింగ్ ఏం చేస్తారు? కుడివైపు వెళ్ళాలంటే ఎడమవైపు తిప్పుతారా? మీకు తెలియదు కదా, మీరు డ్రైవర్లు కాదు కాబట్టి, కానీ కామన్ సెన్స్ అది. యాక్చువల్గా మీరు డ్రైవరే అవ్వక్కర్లేదు, కానీ ఈ స్టీరింగ్ అనేది ఇప్పుడు సైకిల్ తొక్కుతారా? పోనీ సైకిల్ అలవాటు ఉందా? 2 వీలర్ తీస్తారు కదా, మరి కుడివైపు వెళ్ళాలంటే సేమే, స్టీరింగ్ కూడా అంతే కదా. ఎటువైపు తిప్పాలంటే అటు తిప్పుతారు, రైట్ అంటే రైటు, లెఫ్ట్ అంటే రైట్. అంటే మీకు మిమ్మల్ని డైరెక్ట్ చేసేది, మిమ్మల్ని నడిపించేది స్టీరింగ్ అనేది ఏంటట అంటే దాదాపుగా ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే అది మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. కానీ స్పేర్ టైర్ ఎప్పుడు వాడతారు? స్టెఫ్ని ఎప్పుడు వాడతారండి? సింపుల్ అంతే, పంచర్ అయిపోయినప్పుడు. అంటే విశ్వాసుల్లో కూడా దీన్ని ప్రార్థనని 2 రకాలుగా వారు విభజించుకొని వారికి అనుకూలంగానే వాడుతూ ఉంటారు. ఒకరు ఎప్పుడు కూడా దేవుడు నన్ను నడిపించాలి అనే రీతిలో ఒక స్టీరింగ్ లాగా ప్రార్థనని అలవాటు చేసుకొని వారి జీవితంలో ముందుకెళ్తుంటే, కొంతమంది మాత్రం సరైన దెబ్బ పడితే కానీ దేవుని దగ్గరికి రారు. ఏదో పంచర్ అవ్వాలి, పంచర్ అయితే కానీ దేవునికి దగ్గరికి వెళ్ళరు. కానీ ఈరోజు ఆలోచించండి, మరి ఆ 2 విశ్వాసులు 2 రకాలుగా ఉంటున్న వారిలో మీరు ఎందులో ఉన్నారు అనేది ఆలోచించండి.
మీరు ప్రార్థన ఒక స్టీరింగ్ వీల్గా తీసుకుంటున్నారా, లేకపోతే స్పేర్ టైర్గా తీసుకుంటున్నారా? అయితే చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు చూడండి. ఆ విషయంలో కూడా మత్తయి సువార్త 7:21 వచ్చిన అందరికీ తెలిసింది ఏంటంటే, ప్రభువా ప్రభువు అని పిలిచి ప్రతి ఒక్కడు అది చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం వస్తున్నది ఎందుకు వస్తున్నాం అనేది ఆలోచించండి. ఇక్కడికి వస్తున్నది మనం నేర్చుకోవడానికి, మన సంఘాన్ని మనం బలపరుచుకోవడానికి, మనం ఆత్మీయంగా ఎదగడానికి, ఒకవేళ అవకాశం మీకు ఉంటే ఇతరులను కూడా మీరు ఉజ్జీవింపజేయడానికి. హల్లెలూయా. కానీ మీరు రావడమే గగనం, మీరు రావడమే చాలా ఇబ్బంది. ఎలా అయితే ఇప్పటి వరకు గత ఎన్ని సంవత్సరాలు ఎలా జరిగిందో పక్కకు పెట్టండి, కానీ ఇక మీదట మంచి రోజులు ఏమాత్రం కనబడవు. చాలా 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 భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నాం అనేది గత ఒక సంవత్సరంన్నర నుంచి నేను చెప్పుకొస్తున్నాను మీకు. అయితే అయినప్పుడు చూద్దాంలే అన్న ఒక రీతిలో మీరు ఉంటున్నారేమో, కానీ ఇక్కడ ఆ చూడడానికి కూడా మనకి అప్పుడు మనం సిద్ధపడడానికి కూడా సమయము ఉండదు. కనుక మీరు ఆలోచించండి, సమయం మనకి ఎక్కువ లేదు. కనుక ఇక్కడ దానియేలుకి ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం ఆయనకి ప్రతిదానికి జవాబు వస్తుంది. చక్కగా ఆయన నడిపించబడుతున్నాడు, ఆత్మచేత దేవుని చేత నడిపించబడుతున్నాడు. కానీ మన విషయంలో మనకు అలా రావట్లేదంటే కారణాలు కూడా మనం త్వరగా మనం వెతుకుదాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 9:2 చదవాలి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అయిచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. హల్లెలూయా. ఇక్కడ దానియేలుకి 70 సంవత్సరములు అనేది అసలు ఎలా తెలిసింది? సాధారణంగా చూడండి, దానియేలుకి ఒక హ్యాబిట్ ఉంది, ఒక అలవాటు ఉంది. ఆయన గ్రంథములను చదువుతాడు. ప్రవక్తులు రాసిన గ్రంథాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలన చేస్తాడు. ఎవరు? దానియేలు. అందులో చూస్తే యిర్మీయా రాసిన దాంట్లో ఒక మాటని ఆయన కోట్ చేస్తున్నాడు అక్కడ. అదేంటంటే, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేయనట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన అది 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథములను వలన గ్రహించితిని. అంటే యిర్మీయా గ్రంథంలో దీని గురించి 70 వారములు ప్రస్తావన గురించి ఈ యూదులందరూ కూడా చెరపట్టబడి ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనుకు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారు మరలా ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వారిని విడుదల చేస్తారంటే 70 సంవత్సరాల తర్వాత వారిని విడుదల చేస్తారని ఎప్పుడు ముందుగానే యిర్మీయా అనే ఒక దైవజనుడు లేకపోతే ప్రవక్త ఆయన ద్వారా గ్రంథముల్లో నిక్షిప్తము చేసి ఆయన ప్రవచనాత్మకంగా రాసిన దాన్ని ఎవరికి తెలిసింది? యిర్మీయా ముందా, దానియేలు ముందా? యిర్మీయా రాసిన గ్రంథంలోనే ఆయన చదివాడు. ఆ గ్రంథంలో చదివిన తర్వాత ఆయనకి తెలిసింది 70 అంటే క్యాలిక్యులేట్ చేసుకున్నాడు అనమాట. క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే, అవును ఇంకా సమీపించింది, వీరు అందరూ కూడా తిరిగి మరలా యెరూషలేముకు వెళ్ళే పరిస్థితి వచ్చింది కనుక అని చెప్పి వెంటనే ఆయన ఏం చేస్తారంటే అంటే ఆయన గ్రంథము చదవకపోతే ఆయనకి ఏ విషయము తెలియదు. గ్రంథము చదివిన తర్వాత అందులో ప్రధానంగా చేసిన విషయం ఏంటంటే అందులో గ్రహించాడు. అవునా? ఆ గ్రంథము చదివిన తర్వాత అందులో గ్రహించిన తర్వాత ఆయన ఏం చేశాడట? ప్రార్థనకు ఉపకరణం చేశాడు అని సిద్ధపడ్డాడు. అంటే ఇక్కడ మనకి వాక్యము చదవకుండా వాక్యము వినకుండా మీరు ప్రార్థన చేసిన వృధా అది దేవుడు ఆలకించుడు అని మీరు గ్రహించాలి. అంటే ఇక్కడ దానియేలు ప్రార్థన చేయకముందు చేసిన పని ఏంటంటే గ్రంథములను చదివి అందులో ఉన్న విషయాన్ని గ్రహించాడు కాబట్టే దానికి తగినట్టుగా ఆయన సిద్ధపడ్డాడు. ఇక్కడ ఆ విషయాన్ని కూడా ఇక్కడ చాలా చక్కగా చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన కదండి దేవుడు ప్రార్థన ఆలకించువాడని మీరే చెప్తున్నారంటే ఎప్పుడు ఆలకిస్తాడండి? దేవుని మాట మీరు విన్నప్పుడు ఆయన నీ మాట వింటాడు. సింపుల్ కదా. అయితే నేను చెప్పట్లేదు, చక్కగా మనం ప్రతీది కూడా పరిశీలనాత్మకంగా మనం చూద్దాం. అన్నీ కూడా లేఖనములు పరిశీలన చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. మళ్ళీ చెబుతున్నాను, చదువు లేని వారు కూడా చదివించుకోండి. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఆడియో బైబిల్స్ వచ్చాయి తెలుసా మీకు? మొబైల్ యాప్స్లోనే మీరు చదవక్కర్లే, అది ఆన్ చేసుకుంటే అదే చదువు పెడుతుంది. మీరు వినడానికి కూడా మీకు అంత బద్ధకం అయితే మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం.
గట్టిగా బిగ్గరగా చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవుని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే ఏంటంటే అర్థం దానికి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని లా, రూల్స్ కదా, దేవుని మాటలు కదా. అంటే ఈ ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే ఎవరైతే దేవుని మాటలు వినకుండా, చదవకుండా ఊరికినే నేను ఇల్లు ప్రార్థన చేసేస్తానంటే అది అసలు దేవుడు దాన్ని అసహించుకుంటాడట, ఇష్టపడ్డం. సింపుల్. కనుక మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇంకొక మాట చెప్తానంటే, దేవుని నోరు నీ చెవి వద్దకు రావాలి. దేవుని నోరు అంటే దేవుని వాక్యము నీ చెవి దగ్గరికి వినబడాలి. అప్పుడు నీ నోరు దేవుని చెవికి వినబడుతుంది. అవునా? అంతే కదా. అదే చెప్తున్నా ఇక్కడ సింపుల్గా. కనుక వాక్యము వినకుండా, వాక్యము చదవకుండా ఎవడు ప్రార్థన చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మొదటి యొక్క పాయింట్లు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ప్రార్థన తక్కువని దానియేలు చేయలేదు. రెండో వచనంలో కదా మనం చూసాం, 9:2లో ఆయన ఏం చేశారట? గ్రంథములనందు ఏం చేశారట? చదివి దాన్ని గ్రహించుకున్నాడట. ఇర్మియా రాసిన గ్రంథంలో ఆయన ఏదో గ్రహించుకొని 70 వారాల ప్రస్తావన గురించి తెలుసుకొని, అయితే అని చెప్పి ఏం చేశారట? గ్రహించాడు. అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహించాలి. గ్రహించాలంటే నువ్వు వినాలి కదా, చదవాలి కదా. అది నీకు గ్రహింపు లేకుండా, చదవకుండా నువ్వు ఏం ప్రార్థన చేస్తావు చెప్పండి? సింపుల్ కదా. కనుక మొట్టమొదటిగా దానియేలు ప్రార్థనకి జవాబు వచ్చింది అనేసి అంటే ఆయన చేసిన పని ఏంటట? గ్రహింపు. వాక్యాన్ని గ్రహించాడు, గ్రంథములను పరిశీలించాడు, చదివాడు, విన్నాడు, ఆ తర్వాత రెడీ అయ్యాడు. కనుక మొట్టమొదటిగా మనము చేయవలసింది ఏంటట? ఇప్పుడు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు వాక్యము చదువుతున్నారా, వింటున్నారా, ఆ తర్వాత మీరు ప్రార్థన చేస్తున్నారా, లేదా డైరెక్ట్గా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేస్తున్నారా? ఒకవేళ అదైతే అది తప్పు అని మీరు తెలుసుకొని సరి చేసుకోండి, అంతే. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, మీరు వాక్యాన్ని వచనం వెంబడి వచనం ఏం చేయాలట? పరిశీలనాత్మకంగా చదివి ధ్యానించాలి. అప్పుడు అందులో ఉంటున్నాక ప్రతి విషయం కూడా తేటగా దేవుడు మనకి తెలియజేస్తాడు. ఇంతకాలం ఈ రక్షణ అనుభవం ఉండి ఇన్ని సంవత్సరాలు ఉండి కూడా మీరు ఇంతకీ పాత చింతకే పచ్చడిలాగా ఉంటే కష్టం, దానివల్ల ఉపయోగం ఉండదు, మీరు వచ్చి ప్రయోజనం లేదు. కనుక ఇక్కడ 3వ వచనంలో చూడండి, దానియేలు ఎవరండి? ప్రధాని కదా, ప్రైమ్ మినిస్టరు. 127 దేశాల మీద 3 ప్రధానుల్లో దానియేలు ప్రధానుడు. అంటే 127 దేశాలు ఉన్నాయండి. ఈ 127 దేశాలకి ఎవరు తెలుసా? ఈ యొక్క దర్యావేషు అనే చక్రవర్తి ఉన్నాడు. ఈ దర్యావేషు చక్రవర్తి ఏం చేశారంటే 127 దేశాలుగా ఒక్కొక్క దేశాన్ని విడగొట్టి ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్క రాజును నియమించాడు. ఈ యొక్క 127 దేశాల మీద, రాజుల మీద 3 ప్రధానుల్ని ఆ దర్యావేషు నియమించాడు. ప్రధానుల్లో మళ్ళీ అందులో ప్రధానుడు ఎవరు? దానియేలు. అంటే దానియేలు కింద ఎంతమంది ఉన్నారు? 129 మంది ఉన్నారు. ఎవరు? దానియేలు కింద 129 మంది. అది మామూలు విషయం కాదు కదా. అయితే అంటే చూడండి, మామూలుగా ఒక చిన్న పదవి ఉందనుకోండి, మనకి కాస్త డబ్బు ఉండి చిన్న పదవి ఉంటేనే మన వైఖరి ఎలా ఉంటుందంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. మన వస్త్రధారణ కానీ, లేకపోతే మాట తీరే కానీ, మనకు సెక్యూరిటీ కానీ, లేకపోతే చాలా చాలా హడావుడి చేస్తూ ఉంటారు. మరి 127 దేశాలు ఆయన కింద ఉన్నారు. మళ్ళా ఆ 127 రాజులు దేశాల మీద పెట్టిన వారికి మీద 3 ప్రధానుల్లో ఈయనే ప్రధాని. అంటే ఈయన రేంజ్ ఎలా ఉంది? రాజు కంటే గొప్ప కదా, అంత ఉన్నతంగా. అంటే నిత్యము కూడా ఆయన ఊదా రంగు వస్త్రాలు ధరిస్తూ కిరీటము ధరించుకొని ఒక ఉన్నతమైన పదవిలో ఉండే పరిస్థితి ఆయన ఒక రేంజ్ అది. కానీ ఇప్పుడు 3వ వచనంలో ఏంటి? చాలా విచిత్రంగా లేదా? అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? చదవండి ఒకసారి.
అంతటా నేను గోనెపట్ట కట్టుకొని. ఎవరండి? ఏం కట్టుకున్నాడట? గోనెపట్ట. ఏంటి అవసరం? ఆయన ఊదా రంగు వస్త్రాలు ధరించి చాలా ఉన్నతంగా ఉన్నాడు కదా, అది తీసేసి గోనె పట్టు కట్టుకున్నాడట. తర్వాత ఇంకేం చేస్తున్నాడు? ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన. ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఇంతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది? వస్త్రాలు తీసేసి గోనె పట్టు ధరించుకొని తన కిరీటాన్ని పక్కకు పెట్టేసి ఏంటట, బూడిద వేసుకుంటున్నాడట. ఆ బూడిద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట. ఇవన్నీ దేనికి సంకేతం, దేనికి సూచన అంటే మనకు తెలుసు, చాలా తగ్గింపు స్వభావానికి కదా మనం మాట్లాడుతున్నాం. అంటే దానియేలు ఆయన చేసినప్పుడు ఆయన ఏం చేశారట, ఆయన ప్రార్థన అందులో ఏముందట, తగ్గింపు ఉంది. ఆయన ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో ఉన్నతంగా ఎదిగి ఉన్నతమైన పొజిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతో తగ్గింపు కలిగి ఏం చేస్తారట, అంత తన్ను తాను తగ్గించుకొని ఆ ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ అందుకనే కదా లూకాసు వార్త 14:11 కానీ లేకపోతే 18:14 కూడా మనకి ఒకటే మాట కనబడుతుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మరి దానియేలు హెచ్చింపబడ్డాడా లేదా? వండర్ఫుల్ కదా. రాజు రబ్బర్ స్టాంపే కానీ దానియేలు మాత్రం సూపరు కదా. మరి అంతగా ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తే మొట్టమొదటిగా దానియేలు గ్రంథములను ఏంటంటే గ్రహించాడు, రెండోది ఏంటట తగ్గించుకున్నాడు. అంటే ఎందుకు ఆయన, ఇప్పుడు మనం కారణాలు వెతుకుతున్నాం. ఆయన ప్రార్థనకి జవాబు వచ్చిన దేవుడు మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అంటే ఇవి ఏవో మిస్ అయిపోతున్నాయి మనలో కదా. మనం చదవము, వినము, ప్రార్థన చేయడానికి బయలుదేరుతాం, ఖచ్చితంగా దానికి ఆన్సర్ రాదు, మనం తగ్గించుకోం కదా. కానీ ఆయన ఉన్నతమైన పదవిలో ఉంటున్నప్పటికీ కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే గోను బట్ట కట్టుకొని బూడిద తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రెండో విషయం ఏంటట, ఆయన తగ్గింపు స్వభావం చాలా ఆయనలో కనబడుతుంది. చాలామంది తగ్గించుకోండి అంటే వారిని వారు తగ్గించుకోరు, ఇతరులను తగ్గిస్తూ ఉంటారు. అది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి ఒక అత్త కోడలు మందిరంలో ప్రార్థన చేస్తున్నారట. అత్త ప్రార్థన చేస్తుందట. సో అత్త ప్రార్థన చేస్తుందట. ఏం ప్రార్థన చేస్తుందట? గట్టిగా ప్రార్థన చేస్తుందట. ఏమనంటే, నేను చాలా దుష్టురాల్ని ప్రభువా, నేను పాపిష్టి దాన్ని ప్రభువా, నేను ఒక పురుగు లాంటి దాన్ని అని అలాగంటుంటే వెంటనే కోడలు ఎక్కడో మూలన ఉందట, అది పరిగెత్తుకొని వచ్చి పక్కన కూర్చొని అవును దేవా అంటుందట. తనేదో ప్రార్థన చేసుకుంటుంది దేవునికి, ఈవిడు మాత్రం ఏం చేస్తాట అంటే తను తగ్గించుకోవడానికి లేదు, ఆమె తగ్గిస్తుంది అనమాట. చాలామంది ఇలా కూడా ఉండొచ్చేమో, కానీ నేను చెప్తున్నాను కదా, దానియేలు అయితే ఏం చేస్తున్నాడట, ఆయన ఉన్నతమైన ఒక పదవిని అధిరోహించినప్పటికీ కూడా, ప్రధాని అయినప్పటికీ కూడా ఆయన చక్కగా ఏం చేస్తున్నాడు, గోనె బట్ట ధరించుకొని తన కిరీటాన్ని పక్కన పెట్టి బూడిద వేసుకొని ఎంతో ఉపవాసముతో దేవునికి మొరపెడుతున్నాడు. మరి ఇలా చేసుకుంటున్నప్పుడు ఎందుకు జవాబు రాదు? ఖచ్చితంగా వస్తుంది, ఆయనకు వచ్చింది, మనకు రావట్లేదంటే ఇవన్నీ కారణాలుగా నేను పరిగణిస్తున్నాను. కనుక ఇది రెండో కారణం, మీరు ఆలోచించాలి. ఇంకా చూడండి, దానియేలు గ్రంథం 9:4 వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేసుకునివాడా. రైట్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడట, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన దేవుణ్ణి అడ్రస్ చేస్తున్నప్పుడు, అంటే దేవుణ్ణి ఏ రీతిలో హెచ్చిస్తున్న, మహత్యము కలిగిన భీకరుడమైన దేవా అంటున్నాడు ఆయన. ఎవడన్నా అలా ప్రార్థన చేశాడా? ఎప్పుడన్నా అలాంటి పదాన్ని మీరు విన్నారా? మీరు అయితే మీ వాడుకలో కానీ లేకపోతే మీకు తెలిసిన వారిలో ఎప్పుడు కూడా మనం ఏంటట, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపన్నుడా, ఆశీర్వాదనకు కారణభూతుడా, ప్రేమామయుడా, సజీవుడా అని ఇలాంటి యొక్క అడ్రస్సింగే. కానీ ఈయన అలా చేయలే. దేవుణ్ణి హెచ్చించే విషయంలో ఒక ఉన్నతమైన పదాలు వాడాడు. అంటే ఇక్కడ ఏంటట, మహత్యము కలిగిన భీకరుడైన దేవా అంటున్నాడు. అంటే
ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి అంటే దానియేలు దేవుణ్ణి చూసే విధానం అది మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆయన మనల్ని కరుణించాలని, మనల్ని ఆశీర్వదించాలని, లేకపోతే దేవుడు ప్రేమామయుడని ఎప్పుడు కూడా ఒక యాంగిలే మంది. మనం దేవుణ్ణి చూసేది ఒక యాంగిలే. కానీ ఈ యొక్క నాణ్యానికి రెండో వైపు కూడా మీరు చూడాలి. దేవుడు ప్రేమామయుడే, కానీ ఆయనే రోషము కలిగిన వాడు, ఇంకా ఆయన నిజంగా భీకరుడే కాదా. ఆయన కోపముకి ఏమైపోద్దట, పర్వతాలు కరిగిపోతాయి. అంటే ఒకటే కాదు. అంటే కొంతమంది ఈ యొక్క భక్తులు ఇప్పుడు నేను చెప్పినాక ప్రేమమయుడనో, లేకపోతే కృపా సత్య సంపూర్ణుడనో, కనికరమ గల దేవుడు అని ఇలాంటివన్నీ కూడా ఎవరో భక్తులు మనకు నేర్పించినవే. వాస్తవంగా చెప్పాలంటే నువ్వు తెలుసుకున్నావా దేవుణ్ణి ఆ రీతిలో? లేదు కదా. అంటే ఆ భక్తులు దేవుణ్ణి వారు చూసిన విధానం మనకి పరిచయం చేశారు. అది మనం నేర్చుకుని మనం చేస్తున్నాం. కానీ మనము దేవుణ్ణి చూసే ఆ విధానం మనకు రాదు. కానీ చూసేది అంతా కూడా ఎప్పుడు ఇదే, ఎప్పుడు ఆశీర్వాదం, ఎప్పుడు ప్రేమ, ఎప్పుడు క్షమాపణ, ఇవే. కానీ దండించే విధానం కూడా ఆయనలో ఉందని మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత భీకరుడో మనం తెలుసుకోవాలి. అది ఈయన తెలుసుకున్నాడు దానియేలు. అంటే దేవుణ్ణి హెచ్చించేవాడిగా ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఒక పదాలతో దేవుణ్ణి దృష్టించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దానియేలు ప్రార్థనకి జవాబు చక్కమని వచ్చింది. హల్లెలూయా. మరి మీరు దేవుణ్ణి ఎలా చూస్తారంటే ఇదే ఇప్పుడు నేను చెప్పింది విధానమే. దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక యాంగిల్లోనే చూస్తూ ఉంటారు. ఎప్పుడూ దేవుడు కరుణిస్తాడు అనుకుంటారు. మీరు ఉండండి అలాగే. దేవుడు కరుణిస్తాడు కాబట్టి నేను ఎలాగ ఉంటానంటే, దేవుడు వస్తాడు, తన సంఘాన్ని తీసుకొని పోతాడు, మీరు విడవబడిన గుంపులో మీరు ఉంటారు. ఇంకనూ మీరు కరుణ అంటే అది వెర్రితనమే. నేను చెబుతున్నాను కదా, సమయం మనకి లేదు. అందుకని అపోస్తలుల పౌలు ఎన్నో సంవత్సరాల కిందట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక ఇదందరికీ కూడా కంటతే ఈ వాక్యము. కానీ ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఏమో ఇంకా ఉంది అనుకుంటున్నారు. ఇంకా లేదు. ఆ రోజు వచ్చినప్పటికీ దేవుని కరుణ మీ మీద ఉండదు. అది ఆలోచించండి. కనుక ఇక్కడ దానియేలులో ఉంటున్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే, దేవుణ్ణి హెచ్చించేవాడుగా ఉన్నాడు, ఇంకా తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు, గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు. అందువలన దానియేలు ప్రార్థనకి త్వరగా జవాబు వచ్చేసింది. ఇంకా మనం చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. రైట్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం, ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఒక ఎంత అర్థం కాలేదు కాసేపు. ఆ తర్వాత మళ్ళీ నేను ప్రభువుని అడిగినప్పుడు కానీ, లేకపోతే ఇంకా పరిశీలనాత్మకంగా తెలుసుకుంటున్నప్పుడు దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే, దానియేలు ఏదన్నా తప్పు చేసినట్టు బైబిల్లో ఎవరన్నా చూపించగలరా? ఆయన గురించి ఏదన్నా రిమార్క్ ఏదన్నా రాయబడిందా? చెప్పాలి మీరు. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాల్లోనే కాదు, మొత్తం ఒక 66 పుస్తకాల్లో కూడా దానియేలు గురించి ఎక్కడన్నా చెడుగా నెగిటివ్గా రాయబడిందా? పలానా పాపం చేశాడని, ఎలా చేశాడు, అలా చేశాడని ఎక్కడన్నా ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు ఆయన పాపం అని చెప్పుకోవడం ఏంటి, లేకపోతే క్షమించమని అడగడం ఏంటి, పశ్చాత్తాపడడం ఏంటి, ఇవన్నీ ఏంటవన్నీ కూడా? అంటే ఇక్కడ హీ హ్యాజ్ అ కన్ఫెషన్, అంటే ఒప్పుకుంటున్నాడు. దానియేలు ఒప్పుకుంటున్నాడు. వాస్తవంగా ఎవరి నిమిత్తమైనా చేస్తున్నాడు, మేమంతా చేసిన దాన్ని బట్టి ఈరోజు ఈ స్థితి అని చెబుతున్నాడు. కానీ వాస్తవంగా దానియేలు ఏం చేయలేదు కదా. కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఇట్. అంటే ఇక్కడ అందుకని ఇక్కడ మీరు ఆలోచించండి. ఇక్కడ యాక్చువల్గా దానియేలు ఏ పాపము చేయలేనప్పటికీ కూడా పాపాల్లో 2 రకాలని దీని గురించి కూడా విస్తారంగా మనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క వాక్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. యాకోబు పత్రికలో చక్కటి మాట ఉంటుంది. యాక్చువల్లీ 2 విషయాలు, ఒకటి సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. అంటే ఇక్కడ చేయకూడనిది మనం చేసినప్పుడు పాపము చేయవారిగా మనం ఉంటాము, కానీ చేయవలసింది చేయకపోతే కూడా పాపము చేసిన వారిగానే ఉంటాం. మీకు అర్థం కావట్లే. అంటే ఇది చేయకూడదు అన్నప్పుడు, దాన్ని చేసినప్పుడు మనము పాపము చేసే వారిగా మనము ఉంటాము, కానీ చేయవలసింది చేయకపోయినా
పాపమేనట. అయితే అది నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తాను, చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4:17 జేమ్స్ 4:17 చూడండి. కాబట్టి మేలైనది చేయనెరుగయు అలాగు చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా కదా. అంటే మేలు చేయవలసిన వాడు మేలు చేయకపోతే కూడా పాపమే. అంటే మీరు అనుకోవచ్చు పాపం అంటేనే ఆజ్ఞాతిక్రమమే పాపమని, లేకపోతే సినిమాలు చూడడమో సీరియల్స్ చూడడమే పాపమని అనుకుంటున్నారేమో. మీరు సీరియల్స్, సినిమాలు, షికార్లు మీరు చేయక్కర్లేదు. మీరు ప్రార్థన చేయకపోయినా మీరు పాపము చేసినట్టే. ఇదేంటి విచిత్రంగా ఉంది కదా. అదేంటండి ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్టు అంటే 100% మీరు ప్రార్థన చేయకపోతే మీరు పాపము చేసిన వారే అనే వాక్యం చెప్తాను, చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 12:23 మొదటి సమూయేలు గ్రంథము 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. సరిపోయిందండి. ఏంటట, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇశ్రాయేలు దేశంలో మొట్టమొదటి పెద్ద ప్రవక్త అయిన సమూయేలు చెబుతున్న మాట ఇది. నా మట్టుకైతే అంటున్నాడు, అంటే నేను మీ నిమిత్తము ప్రార్థన చేయు మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అంటున్నాడు. అంటే మనము దేవునికి ప్రార్థన చేయకపోతే మనము పాపము చేసిన వారమే. మీరు దొంగతనాలు, జోదము, పేకాట, లేకపోతే ఇంకా వ్యభిచారము, లేక ఇంకే దరిద్రాలు అన్నా సరే మీరు చేస్తేనే పాపం మనకు అవసరం లేదు, అవేవి చేయక్కర్లేదు. మీరు ప్రార్థన మానేసి కూర్చోండి చాలు. అంటే దీన్ని బట్టి చూడండి ఎంతమంది పాపము చేస్తున్నారో, లేకపోతే ఎంతమంది. అందుకే నేను చెబుతున్నాను ఇక్కడ, మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణాలు వెతుకుతున్నాం కదా. మరి దానియేలు విషయంలో పర్ఫెక్ట్గా ఆయన చక్కమని ఆయనకి జవాబు వచ్చిందంటే ఆయన ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. సో మనకి ఆయనకి వ్యత్యాసం మీరు గ్రహించుకుంటే మీకు అర్థమైపోద్ది. సో ఇందులో ఏం చేశారట, ఆయన ఒప్పుకున్నాడు. హీ అడ్మిటెడ్, పాపము చేసిన వాడుగా ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అంతే అంతే. కాబట్టి ఇక్కడ దేవునికి మనకి మనం పాపం ఒప్పుకుంటే తెలుస్తుందా? ఇప్పుడు చెప్పండి మీరు, మనము పాపము చేసినది మనం ఒప్పుకుంటే దేవునికి తెలుస్తుందా, లేకపోతే ఒప్పుకోకపోయినా దేవునికి తెలుస్తుందా? ఇక్కడ ఒప్పుకుంటే ఏంటంటే నీ యథార్థతను నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టు, సింపుల్. నీ యథార్థతని నీ ఒక దేవునికి దృష్టిలో నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టు. నువ్వు చేసినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవునికి తెలుసు. ఆయన సర్వాంతర్యామి కదా. ఆయన హృదయ అంతరంగంలో పరిశీలించేవాడు కనుక ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ నువ్వు అడ్మిట్ చేసుకున్నప్పుడు నీ యథార్థత నువ్వు కనపరుచుకున్నట్టు అవుద్ది దేవుని దృష్టిలో. కాబట్టి ఇది నాలుగోదా రైట్. దానియేలు గ్రంథం 9:17 చూడండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశమును రానిమ్ము. అమ్మా ఇక్కడ చూడండి, అది చదువుతున్నప్పుడు మీరు ఆలోచించండి. 2వ వచనంలో మనం మొదలుపెట్టాం. ఇప్పుడు ఎన్నో చదువుతున్నారు? 17. ఎన్ని వచనాల గ్యాప్ మధ్యలో? 15. అంటే ఈ 15 వచనాలు ఇప్పుడు 17, 18, 19 ఈ 3 వచనాల్లో మాత్రమే దానియేలు ప్రార్థన అంతే. ఆయన ప్రాబ్లం ఏంటి? ఈ 70వ వారం విషయంలో యెరూషలేము పట్టణం శిథిలమైపోయింది, మేము మళ్ళీ తిరిగి వెళ్ళి మా పట్టణాన్ని మేము నిర్మించుకోవాలి, మేము సురక్షితంగా వెళ్ళాలి అనేది ఆయన ప్రార్థన. వాస్తవంగా ఆ ప్రార్థన చేయడం కొరకు ఈ 15 వచనాల్లో ఆయన అంతా కూడా ఏం చేస్తారంట? ప్రార్థనకి సిద్ధపాటు. 17, 18, 19 ఈ 3 వచనాల్లో మాత్రమే యాక్చువల్గా ఆయన ఏమైతే దేవునికి చెప్పాలనుకుంటున్నాడో అది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇంకా మీకు ఈజీగా అర్థమవడం కొరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళారు అనుకోండి, ఫోటో తీసుకోవడానికి, ఫోటో క్లిక్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మాట్లాడాలి.
ఉన్నారా ఇక్కడ? ఫోటో స్టూడియోకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా? బాగా అలవాటు ఈ మధ్యకాలంలో ఈ యొక్క స్కీమ్స్ కాటికి వెళ్తూ ఉంటారు కదా, రైట్. సో క్లిక్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందండి మీరు ఫోటో తీసుకోవడానికి? ఒక జస్ట్ క్లిక్ చేయడానికి కొన్ని నిమిషాలు కూడా సెకండ్స్లోనే అయిపోద్ది కదా. కానీ ఆ ఫోటో తీసుకోవడానికి మాత్రం ఎంత టైం పడుతుంది? ఆడోళ్ళైతే ఒక అరగంట, మగోళ్ళైతే 10 నిమిషాలు, అంతే కదా. అంటే మీరు ఫోటోకి సిద్ధపాటు కలిగి ఫోటో తీసుకోవడానికి ఒక అరగంట సమయంలో అక్కడ తీసుకునేది మాత్రం ఒక 2 నిమిషాలు, ఒక నిమిషంలోనే లోపే ఫోటో టక్కుమని క్లిక్ చేస్తాడు. అంటే దానికి ప్రాసెస్ అంతా కూడా ఇంత టైం పడుతుంది కదా. అంటే మనం ప్రార్థనకి మనం సిద్ధపడి వెళ్తున్నప్పుడు ఆ ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఇవన్నీ చేయాలట. 4 విషయాలు కదా మనం చూస్తాం. ఏంటవి? ఏం చేయాలి? వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా కదా మనం దేవుని అడగాలి. మనం తర్వాత తగ్గించుకోవాలి. ఇది కూడా మనకి బాగా తెలుసు కదా. మీరు తగ్గించుకోలేదు అనుకోండి, లూకా సువార్తలో ఉపమానాన్ని దేవుడు చెప్పాడు కదా, సొంకరి ప్రార్థన ఇంకా పరిసయ్యుడు ప్రార్థన, ఆ వ్యత్యాసం మనకు తెలుసు కదా. ఆయన ఏమంటున్నాడు, ఈమెనేమంటున్నాడు, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను నీతిమంతున్నాను, ప్రతిదీ కూడా నేను యాక్యురేట్గా చక్కగా నేను చేసుకుని వెళ్తున్నాను, ఈడ్లా కాదు నేను అని కూడా చెప్తుంటాడు కదా. ఆయన ఏమంటాడు, నేను ఆకాశానికి తలెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నేను పాపిని అంటున్నాడు. ఇంకా తను ఎంతగా తగ్గించుకున్నాడు. ఫైనల్గా దేవుడు ఒక చిన్న కంక్లూజన్ ఇచ్చాడు, ఈయన నీతిమంతుడని చెప్పాడు. సరిపోయిందా? ఎలా ఉంటుంది అనమాట. అంటే నీ ప్రార్థనలో తగ్గింపు లేదనుకోండి, మీ ప్రార్థన అసలు ఎవడో కేరే చేయడు, వేస్ట్. అయితే మరి దానియేలు ప్రార్థనలో తగ్గింపు ఉన్నట్ట లేనట్ట? వాక్యం మీరే కదా చదివారు. అంటే మన ప్రార్థనలో ఏముండాలట? గ్రహింపు ఉండాలి, వాక్యాన్ని మనం గ్రహించుకోవాలి. తర్వాత ఈ 4 కూడా ఏంటి? ప్రార్థనలోకి వెళ్ళక ముందు, యాక్చువల్ పాయింట్లోకి వెళ్ళక ముందు ఇవన్నీ కూడా సిద్ధపాటు కలిగి ఇవన్నీ చేసి తక్కువని ప్రార్థన మాత్రం ఇంతే ఉంది, అంతే కదా. మీరు గమనించండి, ఏలియా ప్రార్థన చేశాడు కర్మేలు పర్వతం దగ్గర. ఆహాబు, యెజెబెలు అనే రాజు రాణి ఉంటే, ఆషారదవి ఇంకా బయలు ప్రవక్తలు కలిసి 850 మంది ఆ ప్రవక్తలందరూ ఒకవైపు ఉంటే, వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఈయన ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఎన్ని గంటలు చేశాడు? ఒక లైను జస్ట్ చిన్న ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మొత్తం దహించింది. కానీ ఆ ప్రార్థన చేయకముందు ఆయన 1.5 సమయం పట్టిందట. ఒక బైబిల్ స్కాలర్స్ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆయన 1.5, 2 గంటల వ్యవధి ఆయన టైం తీసుకున్నాడు. దేనికో తెలుసా? ఆ బలిపీఠాన్ని అంతటిని కూడా లోతుగా తవ్వించి ఏం చేశారట, నీళ్ళతో శుభ్రంగా దాన్ని తడిపి పారేశాడు శుభ్రంగా. ఆ బలిని, ఆ బలిపీఠాన్ని, ఆ చుట్టుపక్కల అంతటిని కూడా దానికి ఎంత టైం పట్టిందో ఆ క్యాలిక్యులేషన్ అంత. అంటే ఒక ప్రార్థనకి ఎంత సిద్ధపాటు, ఎంత అవసరం అంటే ఇదంతా కూడా. ఆయన చేసిన ప్రార్థన చిన్నదే. దేవా, వీళ్ళ ముందు నువ్వు నిరూపించుకో నిజదేవుడిగా, అగ్ని వచ్చి దాన్ని దహించమంటే అక్కమని వచ్చి దహించింది, అంతే. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆయన ప్రార్థన 3 వచనాల్లో మనం చూస్తాం, 17, 18, 19 వచనాల్లో. కానీ 15 వచనాలంతా కూడా ఆయన ఏం చేస్తారట, ఇవన్నీ చేస్తున్నాడు. మనం చేస్తామా? లేదు, మనం డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం పాయింట్లోకే, అంతేనా? డైరెక్ట్లో పాయింట్లోకి వెళ్ళిపోతాం. అది కూడా కంగారు, హడావడి, అంతే. మరి ఎంత కంగారు బ్యాచ్కి దేవుడు ఎందుకు ఇవ్వాలి సమాధానం? ఎందుకు మీకు జవాబు ఇవ్వాలి? మీరు ఆలోచించుకోండి వ్యక్తిగతంగా. కాబట్టి ఇక్కడ ఇంకా మనం చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మూలవాక్యంలోకి వచ్చేద్దాం. 21 చదువమ్మా. నేను ఇలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి 21 వచనంలో మనం యాక్చువల్గా మనం చదువుకున్న మూలవాక్యం అది కదా. స్టార్టింగ్లో మనం చదివాం, అంటే సాయంకాలపు నైవేద్య బలిలో, అంటే సాయంకాలము ఆయన ప్రార్థనకు ఉపకరణం చేసినప్పుడు గాబ్రియేలు ఏం చేసిందట, అక్కడికి వచ్చి ముట్టిందట. అంటే ఆయన ప్రార్థన అంగీకరించబడింది అనేది ఒక రుజువు చక్కమని అయిపోయింది.
దానియేలు ప్రార్థన చేశాడు, దానికి జవాబు వచ్చింది వెంటనే అక్కడ. కానీ ఆ ప్రార్థనకు ముందు ఎంత ప్రాసెస్ ఉందో అదంతా కూడా మనం నేర్చుకోవాలి. అలాగానే మనం చేయగలిగితే మనకు అనుదిన ప్రార్థనలో ఏదో ఒక సమస్యను బట్టో లేకపోతే దేని గురించి అన్నా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క మెయిన్ ఎలిమెంట్స్గా మనం ఒక అలవాటుగా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు ఉంటుంది. అందుకనే ఇక్కడ చూడండి, ఆయన ప్రార్థన అంగీకరించబడింది అన్నట్టుగా ఇక్కడ గాబ్రియేల్ని అక్కడ దేవుడు పంపించి అక్కడ ఒక ముట్టి ఒక కార్యాన్ని చూపిస్తున్నాడు. అంటే నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఏం చేయాలట? నీ యొక్క విన్నవింపు బాగుండాలి, అంటే నీ యొక్క అప్రోచ్ బాగుండాలి. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే దానికి ఒక అప్రోచ్ ఉంటుంది. నువ్వు విన్నవించే పద్ధతి బాగుండాలి. నువ్వు విన్నవించే పద్ధతి బాగుండాలంటే నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పింపు చేయాలి. ఓకే, నువ్వు ఒప్పుకోలు లేకపోతే నీ ఒప్పింపు బాగుందనుకోండి, అప్పుడు దేవుని గురించి నువ్వు హెచ్చించాలి. నీ దేవుని గురించి హెచ్చించడం బాగుందనుకోండి, ఇక్కడ నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీ తగ్గించు బాగుందనుకోండి, ఏమవుద్దట? నీ యొక్క గ్రహింపు ఉంటుంది. నీ గ్రహింపు బాగున్నప్పుడు ఇవంతా లైన్గా మనం చూస్తే ఫైనల్గా ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉంటేనే దేవుడు నిన్ను నీ యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. అయితే దానియేలుకు ఒక బంపర్ ఆఫర్ కూడా వచ్చింది. ఆయన 21లో ప్రార్థన చేస్తే 17, 18, 19లో ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతున్న దానికి 21లో ఆయన గాబ్రియేలు ద్వారా ఒక చిన్న పని చేసి ముట్టాడు, అంగీకరించబడింది. అంతేకాకుండా 23 చూడండి ఒకసారి. ఇప్పుడు నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఆయనకి ప్రార్థనకి జవాబు రావడమే కాకుండా ఆయనకి దేవుడు ఒక ఆదరణకరమైన ఒక మాట ఇస్తున్నాడు. నువ్వు దానియేలు, నువ్వు బహుప్రియుడువు. ఆయన మెచ్చుకుంటున్నాడు దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆదరించే మాట మాట్లాడుతున్నాడు. ఎవరికి? దానియేలు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి జవాబు వచ్చినా రాకపోయినా ఏదో మనం చేసుకొని పోవడమే తప్ప దాని గురించి మనం ఏమీ కనీసం ఆలోచించం. కనుక ఇప్పుడు దానియేలు చేసిన ఒక ప్రార్థనకి జవాబు రావడానికి గల కారణాలు మనం వెతికాం కదా. అయితే దానియేలే కాదు, మనము చేసిన ప్రార్థనకి కూడా దేవుడు, ఆయనకున్న పేరే అది కదా, ప్రార్థనలు ఆలకించువాడా కదా. మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడు. కానీ నీకు జవాబు రాకపోతే ఏం ఉపయోగం? మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ నేను రిప్లై ఇవ్వలేదు అనుకోండి, ఉపయోగం లేదు కదా. సో మీరు ఏదో దేవుని దగ్గర చెప్తా ఉన్నారు, కానీ దేవుడు ఏది వినేసి ఏమి సమాధానం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? వేస్టే. కానీ దానియేలు ప్రార్థనలో దేవుడు విన్నాడు, జవాబు వచ్చేసింది. ఇంకా ఆయన్ని ఇంకా ఏమేమి చెప్తున్నాడు? 23లో చూస్తే బహుప్రియుడా అంటున్నాడు. ఇంకా ఒక ఆదరణకరంగా ఆయన మాట్లాడుతున్నాడు. మన ప్రార్థనే వినట్లేదు, మనకి ఇంకా మన ఆదరణ ఒకటే. గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ నాలుగు విషయాలనే చెప్పాను, చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 4 కూడా మీరు ఆచరణలో పెట్టగలిగితే అనుదిన ప్రార్థనలో మీరు చేసుకున్న వ్యక్తిగత ప్రార్థన అవ్వచ్చు, విజ్ఞాపన ప్రార్థన అవ్వచ్చు, ఇంకే ఇతర ప్రార్థన అవ్వచ్చు, వీటిల్లో కానీ ఇవి కానీ కలుపుకోగలిగితే ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబు ఖండితంగా వస్తుంది. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. సో ప్రార్థన గురించి ఎన్నో విన్నాం, కానీ ఇది వినలేదు కదా. సో ప్రతిసారి కూడా మనం ఏదో నేర్చుకోవడానికి వస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అది మీ జీవితాలకి క్షేమం, మంచిది, మన సంఘానికి మేలు. కనుక మనం ఇది చేద్దాం, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుందాం. చాలా మొండి సమస్యలు కూడా చాలామందికి ఉంటాయి. చాలా సందర్భాల్లో ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు కొన్ని సందర్భాల్లో. అయితే ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుంటుంది. మన ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదంటే అయితే మనలో గర్వం పెరిగిపోవడమో, ఏదో ఒప్పుకోకుండా మనం దేవునికి విరోధంగా ఉంటున్నామో, లేకపోతే మనం దేవుని వాక్యాన్ని గ్రహించట్లేదేమో. సో ఇవన్నీ కూడా మనం ఒక్కసారి స్వపరీక్ష చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. హల్లెలూయా.